ప్రైజ్ ద లార్డ్. ప్రభు రక్షకుడైన మన క్రీస్తు యేసు క్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీరు ధన్యులు అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ధన్యకరమైనది ఎంతోమందికి లేదు. బిజీ షెడ్యూల్, ఎవరికి వాళ్ళు లోకములో ఏవేవో చూస్తానికి ఇష్టపడుతుంటారు. దేవుడి వాక్యాన్ని చూడండి, దేవుని వాక్యాన్ని ఇతరులకు పంపించండి, దేవుని వాక్యమును ఇతరులకు షేర్ చేసి యేసు ప్రభు వారి వాక్యమును వినిపించండి. ఆయన వాక్యము జీవమున్నది. ఆ జీవ వాక్యమును బట్టి ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుడి వాక్యం చెప్తున్న మాట అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన రాసినటువంటి కీర్తన గ్రంథములో 119వ కీర్తన రాయబడిన మాటలు మనం చూస్తే 74వ వచనాన్ని చదువుతున్నాం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గల వారి నిన్ను చూసి సంతోషింతురు. చూడండి, భక్తుడు రాసిన కీర్తనలో నీ వాక్యము మీదనే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు ఆ వాక్యము విని భయభక్తులు కలిగిన వారిని సంతోషపెట్టేదు. సంతోషం ఎక్కడుందండి? లోకములో లేదు. ఇప్పుడు మీ చేతుల్లో ఉందే స్మార్ట్ ఫోను, ఆ వ్యర్థమైనవన్నీ చూడటం వలన సంతోషం లేదు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు వాక్యమును మీరు అనుసరించి నడుచుకోండి. ఆ వాక్యమును బట్టి నువ్వు ఏం కలిగి ఉండాలంటే ఆశ ఉండాలి. ఈరోజు ప్రభు వాక్యము చేత నాతో ఏం మాట్లాడుతున్నారు, ఆ వాక్యమును బట్టి నన్ను నేను సరిచేసుకోవాలి. ఆ వాక్యమును బట్టి నన్ను నేను ఆత్మ సంబంధముగా ఆత్మీయతలోనికి మలుచుకోవాలనక ఆశ, తృష్ణ నీలో ఉండాలి. అప్పుడు వాక్యము యొక్క సంతోషము నువ్వు చవిచూస్తావు. వాక్యం మీద నీ ఆశ కలిగి ఉండాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అనేది సత్యవాక్యమును తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ అదే భక్తుడు చెప్తున్నారు. 66వ కీర్తనలో 16వ వచనాన్ని చదువుతున్నాం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసే కార్యములు నేను వినిపించదనని చెప్తున్నాడు. ఇక్కడ కూడా అంటున్న మాట, దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరు ఆయన యొద్దకు వచ్చి ఆలకించండి. ముందు దేవుడి వాక్యం వినండి, ఆన్ చేస్తారు అంతే. మళ్ళీ చివరి వరకు చూసేవాళ్ళు చాలామంది తక్కువ. చివరి వరకు చూస్తేనేగా తెలుసుద్ది. వచ్చే 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాల లోపు ఆలకించండి. ఆలకించినట్లయితే అక్కడ నా కొరకు ఎన్నో చేసే కార్యాలు దేవుడు చూసి, దేవుడు చెప్పినవి అక్కడ నువ్వు చవి చూస్తావు. దేవుని వాక్యమందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన వారులారా, మీరు దేవుని వాక్యాన్ని చవి చూసేవారై ఉండాలి చివరి వరకు కూడా. కీర్తన గ్రంథములోనే 119వ కీర్తన 42వ వచనం, అప్పుడు నిన్ను నిందించుచున్న వారిని నేను ఉత్తరమియ్యగలను, ఎలయనగా నీ మాట నమ్ముచున్నాను. చూసారా, దేవుడు మాటను నమ్ము. నీ మీద నిందలు ఉన్నాయా, అవమానాలు ఉన్నాయా, అపజయాలు ఉన్నాయా, ఆ వాక్యమును బట్టే ఈరోజు అంశం అదే. ఇదిగో నీ వాక్యమును బట్టే, నీ వాక్యం అందే ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ పెట్టుకున్నట్లయితే మొదటిగా చెప్తున్నటువంటి మాట, నువ్వు దేవుడి కార్యాలు చూస్తావు. రెండో చెప్పిన మాటలు ఏంటంటే, ఇదిగో నీ మీద నిందలు, అవమానాలు వచ్చి ఉండగా నువ్వు దేవుని మాట మీద నమ్మికుంచినట్లయితే ఆయన మాటను బట్టి నీకు ధైర్యము, బలము, శక్తి, ఆరోగ్యము, క్షేమము కలుగును. ఆయన కృప నీకు దొరుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న సత్యం ఇది, మీరు గమనించాలి. దేవుని సన్నిధిలో ఈ మాటల ప్రకారముగా ఇంకను మనము గమనించినట్లయితే 34వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. అతిశయించటం దేవుని వలన, దేవుడు వలనే, ఏదో వలన కాదండి. సమస్తము ఆయన మూలముగానే కలిగి ఉన్నది. భూప్రపంచములో సమస్తమును కూడా
అన్ని విషయాల్లో ఎన్నో విషయాల్లో ఎన్నో తెలుసుకుంటానికి ఇష్టపడుతుంటారు, కానీ దేవుని గురించి తెలుసుకో, ఆశ పెట్టుకో. అక్కడ అదే చెప్తున్న మాట, యెహోవాను బట్టి అతిశయించు. భక్తుడు అతిశయించుచున్నాడు, దీనులు దానిని విని సంతోషిస్తారు. సంతోషకరమైనటువంటిది దేవుని సన్నిధిలో ఉన్నది, ఆయన మాటలో ఉన్నది. ఆయన సత్యమును మనం తెలుసుకోవాలని వాక్యము మీద నువ్వు ఆశ కలిగి ఉండాలి. వాక్యమందు నీకు ఏం కలుగుతుందంటే కార్యాలు చూస్తావు. వాక్యమందు నీ నిందలు తొలగిపోతాయి. వాక్యమందు నీకు ఇదిగో సంతోషము కలుగుతుందని ఇక్కడ చెప్తున్న మాట. కీర్తన గ్రంథములో 108వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాం. తన పరిశుద్ధత తోడని దేవుని మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించిన షెకెమును పంచిపెట్టినట్లు ఇదిగో ఇక్కడ నేను నిలిపిదనని వాక్యం చెప్తున్నమాట. తన పరిశుద్ధమైన తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. దేవుడు నీకు మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట చొప్పున చేయటానికి ఎవరైతే నిర్ణయించుకుంటారో, ఎవరైతే ఆ మాట ప్రకారంగా తమ జీవితాన్ని సరిచేసుకుంటారో, దేవుడు అన్ని విషయములలో వారిని ఆశీర్వదించును. ఎందుకంటే లోకాసువార్తలో 21వ అధ్యాయం 33వ వచనములో మనం చదువుతున్నాం, ఆకాశము భూమియు గతించునేమో కానీ నా మాట ఏమాత్రమో గతించదు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన దగ్గర నువ్వు మాట మీద నిలబడాలి. ఆ మాట విని మనసులో ఉన్న ఆ లోకములో ఆలోచనలు, లోకపు తలంపులు, లోకపు క్రియలు, లోకపు పరిస్థితులన్నిటిని కూడా విసర్జించి దేవునికి లోబడినట్లయితే దేవుడు నీ పట్ల ఆయన ఏమాత్రము కూడా ఆయన నీ మాటను తోసివేయడని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. 119వ కీర్తన 79వ వచనములో కూడా నీ యందు భయభక్తులు గల వారిని, నీ శాసనములను తెలుసుకున్న వారిని నీ పక్షముగా ఇదిగో నొందురని రాయబడి ఉన్నది. వారి పక్షముగా దేవుడు ఉంటాడు. నా పక్షముగా ఎప్పుడు దేవుడు ఉంటాడంటే ఆయన శాసనమును తెలుసుకోవాలి. నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యమును బట్టి ఆయన శాసనములను గైకొన్నట్లయితే ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడవడు, ఎడబాయుడు. మలాకీ గ్రంథములో 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచూ ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును అనుసరించి ఉండేవారు ఇదిగో జ్ఞాపకార్థముగా ఒక గ్రంథములో ఆయన సముఖమునందు రాయబడి ఉండెను. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటున్నారో ఆ మాటలన్నీ దేవుడు వింటున్నాడు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను అనుసరించి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే జ్ఞాపకార్థముగా నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి ఆయన గ్రంథమందు సముఖమందు రాయబడి ఉన్నదని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి ఆశ కలుగుండు. దేవుని మాటలను బట్టి నీవు బలము పొందుకుంటావు. దేవుని మాటను బట్టి నువ్వు కార్యాలు చూస్తావు. దేవుని మాటను బట్టి నిన్ను ఎక్కడ కూడా నిన్ను విడిచిపెట్టక ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. దేవుని మాటను బట్టి ఆయన శాసనాన్ని నువ్వు అనుసరించినట్లయితే ఆయనే నీ పక్షముగా ఆయన నిలిచి ఉన్నాడు. చివరిగా చెప్తున్న మాట, దేవుని మాటల ప్రకారంగా నువ్వు అనుసరించినట్లయితే నువ్వు చేసే ప్రతి ప్రార్థన వింటాడు. అంతేకాదు నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఆయన జీవగ్రంథమందు అనగా గ్రంథమందు ఆయన సముఖమందు రాయబడి ఉన్నదని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి దేవుడు వాక్యం మీదే నువ్వు ఆశ కలుగుండు. దేవుని వాక్యమును బట్టే నువ్వు అతిశయించు. ప్రభునందు భయభక్తులతో, విశ్వాసముతో, నిరీక్షణతో నువ్వు అనుసరించినట్లయితే ఇవన్నీ కూడా నీకు ఆయన ఆశీర్వాదాలు దాచబడి ఉన్నవి. దేవుడు కృప మీకును మీ కుటుంబాలకును ఆయన వాక్యముల చేత మరింత ఆదరణ, బలము, అభివృద్ధి కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైనది పరిశుద్ధ నామములో ఈ ఉదయమే మీ వాక్యము వింటూ వాళ్ళ మనస్సు నిలుపుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇదిగోనైనా
దేని యందు అతిశయపడక వాక్యమందే ఆశ పెట్టుకొని భయభక్తులు కలిగి ఇదిగో వారి దైనందిన జీవితం అంతా ఈ రోజంతా కూడా మీ కృప చేత మీ వాక్యము చేత నడిపించండి. దోషాలు తొలగించండి, వ్యతిరేకతలు తొలగించండి, విరోధాలు తొలగించండి. మనస్సు దేవుడి వాక్యం మీద నిలుపుకునే ధన్యత మీ బిడ్డలకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.